సో హాయ్ గైస్, ఇన్ దిస్ వీడియో మనం ఏంటి అంటే అసలు ఆఫర్ లెటర్స్ మనం రీసెంట్ డేస్లో చూసుకుంటే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చిన్న చిన్న ఓన్ మిస్టేక్స్ వల్ల ఆఫర్ లెటర్ అనేది వారంలో రిలీజ్ అవ్వాల్సింది 2 వీక్స్ టైం పడుతుంది, కొన్నిసార్లు 1 మంత్ కూడా టైం పట్టొచ్చు. సో దాని గురించి అసలు జనరల్గా అసలు ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు, ఎంఎన్సీ కంపెనీలో ఎలా ఉంటుంది, స్టార్టప్స్లో అయితే ఎలా ఉంటుంది, కరెక్ట్గా మనం ఏమన్నా ఇన్ని రోజుల్లో ఖచ్చితంగా మనకు ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది అని ఏమన్నా చెప్పగలుగుతామా? సో, డెఫినెట్‌గా దీని గురించి మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఒక ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతదా? లేదా? ఊరికే వాళ్ళ హెచ్ఆర్‌లో ఫోన్ చేసి కొంచెం ఇరిటేట్ చేస్తా ఉంటారు. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో, వాళ్ళు కూడా పీపులే, హ్యూమన్ బీయింగే కాబట్టి ఊరికే ఇరిటేట్ చేస్తే ఎవరికైనా గానీ ఏందిరా ఈళ్ళ గోల అని చెప్పి చేసే పని కూడా చేయబుద్ది అవ్వదు. సో, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వడానికి ఇంతే టైం పడుతుంది అని ఎప్పుడూ చెప్పలేం. ఎప్పుడైనా కొన్ని కంపెనీస్‌లో వితిన్ షార్ట్ అంటే 2-3 డేస్‌లో కూడా వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకంత రిక్వైర్మెంట్ అర్జెన్సీ అనేది ఉంటుంది ఆ కంపెనీకి. ఇంకొంతమంది ఏంటి బ్యాకప్ రిసోర్సెస్ కోసం చూసుకుంటా ఉంటారు కాబట్టి, సో కొంచెం టైం పడుతుంది. కొంచెం చూద్దాంలే. అంటే ఇది పొజిషన్ అనేది ఇమ్మీడియేట్‌గా కాదు. కొంచెం క్లయింట్ ప్రాజెక్ట్ ఓకే అయితే తీసుకుందాం. అందుకనే సేఫ్ సైడ్‌గా ముందే వీళ్ళని తీసి పెట్టుకుందాం. ముందే కొంతమందిని కన్ఫర్మేషన్ క్యాండిడేట్స్‌ని పెట్టుకుందాం అని చెప్పి, ఇది గూడా అంటే వాళ్ళ క్లయింట్ ప్రాజెక్ట్ ఓకే గాని పోయిన తర్వాత వీళ్ళని రిక్రూట్‌మెంట్ చేసుకుందాం అని గూడా ఆలోచిస్తా ఉంటారనమాట. సో, ఇలా మనకి డిఫరెంట్‌గా ఉంటుంది. సో, చాలామంది ఏమనుకుంటారంటే, నాకు ఆఫర్ లెటర్ అంతా ఓకే జెప్పారు. సాలరీ నెగోషియేషన్ అయిపోయింది. నాకు ఇమ్మీడియేట్‌గా ఆఫర్ లెటర్ వస్తది. రేపెళ్ళిపోయి ఒక వారంలో జాయిన్ అవ్వాలి. సో, మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఉద్యోగం అంటే అంత మనం అనుకున్నంత అట్లెళ్ళి ఇట్లా అయిపోతది అనుకున్నారంటే డెఫినిట్‌గా మనము కొంచెం ఈ ప్రెజెంట్ అంత ప్రొఫెషనల్‌గా లేవని జెప్పుకోవాలి. ప్రొఫెషనల్ థింగ్స్ మనకు తెలియవనే అనుకోవాలి. ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వడానికి బేసిక్‌గా అయితే ఒక ఎంఎన్‌సీ కంపెనీలో అయితే 3 వీక్స్ టైం పడుతుంది. 3 వీక్స్ టు 4 వీక్స్ ఆర్ 1 మంత్, 1 ½ మంత్ కూడా టైం పడుతుంది. స్టార్టప్స్‌లో అయితే 1 వీక్, 10 డేస్‌లో అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే కొన్ని చేంజ్ అవుతాయి. కొన్ని థింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు సినారియోని బట్టి మళ్ళీ సినారియో బేస్డ్ ఉంటాయి. వాళ్ళకి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ప్రాజెక్ట్‌లో కూర్చొని వర్క్ చేయాలి. లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఒకడు అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ప్లేస్ రీప్లేస్ కావాలి. లేకపోతే క్లయింట్ ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం కొంతమంది రిసోర్సెస్ అనేవి కావాలి అని చెప్పి. సో, అప్పుడు ఇమ్మీడియేట్ ఆఫర్ లెటర్, ఇమ్మీడియేట్ జాయినింగ్ అడుగుతారు. ఇదొకటి. ఇంకోటేంది అంటే మనం ఓన్ మిస్టేక్స్, చిన్న మిస్టేక్స్ వల్ల వారంలో రిలీజ్ అవ్వాల్సిన ఆఫర్ లెటర్ 3 వారాలు, 4 వారాలు కూడా పట్టొచ్చు. ఎగ్జాంపుల్ మనం మొన్న మన ఒక పర్సన్‌కి టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో అరౌండ్ 13 లాక్స్ ప్యాకేజ్ వచ్చింది. రామకృష్ణ అనే పర్సన్ మన స్టూడెంట్. అతను ఏం జరిగిందంటే ఆహ్, అంటే ఈ పాన్ కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ వాళ్ళేమో స్కాన్డ్ కాపీ పంపిమన్నారు. మనోడు ఏం చేశాడంటే ఫోటో తీసి పంపించాడు. ఫోటో తీసి పంపించాడు. ఇప్పుడేమైంది? వారం రోజులు రిలీజ్ అవ్వాల్సిన ఆఫర్ లెటర్ 3 వారాలు టైం పట్టింది. మళ్ళీ వాడిని పంపించి, మళ్ళీ అప్డేట్ జేసి, మళ్ళీ వాళ్ళు చూసుకొని, క్రాస్ వెరిఫై చేసుకొని, అంటే మన స్వయం చిన్నదే, చాలా చిన్న విషయం అది. ఇంత చిన్న విషయానికి కూడా 1 వీక్‌లో అవ్వాల్సిన పని 3 వీక్స్‌లో పట్టింది. ఇంకా కొంతమంది ముగ్గురు 3 మెంబర్స్ ఆర్ 4 మెంబర్స్ సెకండ్ రౌండ్ కూడా అయిపోయి, ఇనిషియల్ డాక్యుమెంట్స్ పంపించి, వెరిఫై అయ్యి, జస్ట్ ఆఫర్ లెటర్ రోల్ ఔట్ అవ్వడానికి 10 రోజుల నుంచి వెయిటింగ్ చేస్తాం. 3 వీక్ అని నెక్స్ట్ 7 వే నెక్స్ట్ 5-7 వర్కింగ్ డేస్‌లో ఇంకో 3 పీపుల్‌కి జాబ్స్ అనేవి మన సైడ్ నుంచి రాబోతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. జస్ట్ ఆఫర్ లెటర్ రోల్ ఔట్ అవ్వడమే. కాకపోతే ఒక వారం పట్టొచ్చు, 10 రోజులు పట్టొచ్చు, 2 వీక్స్ పట్టొచ్చు. బట్ ఈ ఈ మంత్‌లో అయితే ఇంకొక 3 మెంబర్స్ ప్లస్ కొంతమంది వేరే వాళ్ళకి కూడా ఉన్నాయి. ఈ మంత్‌లో చాలా క్లోజెస్ ఉన్నాయి. సరే, అది వేరే విషయం. ఇక్కడ మనం అందరం ఇప్పుడు చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ చిన్న విషయాలు మనకు టైం పడతది. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో మనం ఏం చేస్తామంటే, మాకు ఆఫర్ రిలీజ్ అవుతదండి. సో అండ్ సో ప్యాకేజ్ అని చెప్పి మనకి కంపెనీ వాళ్ళే హెచ్ఆర్ చెప్తారు. చెప్పిన తర్వాత మనోళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా ఆఫర్ లెటర్ రిలీజ్ అని చెప్పి వాళ్ళు ఊరికే మెయిల్‌లో కాంటాక్ట్ అవ్వడం, ఊరికే ఫోన్‌లో కాంటాక్ట్ అవ్వడం. డెఫినిట్‌గా 100 పనుల్లో మీదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా గాని 100 పనుల్లో మీదొకటవుతుంది గానీ,
మీ ఒక్కడిదే పని అవుతుంది అనుకోవడం చాలా తప్పు. మీరు ఇరిటేట్ చేశారనుకో ఊరుక, అసలు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయొద్దని చెప్పి ఇరిటేషన్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే సినారియోస్ జరుగుతాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇలా మనము అదొకసారి కూడా చూసుకోవాలి. ఈ ఫ్రస్ట్రేషన్‌లో కొంతమంది ఏమంటారు, నాకు ఇంకొక ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంకొక ఆప్షన్ ఉంది. నేను వెళ్ళిపోతాను. ఒకసారి చూసుకోవాలి అంటారు. సో, ఇప్పుడు కెరియర్ మనది కాబట్టి కొంచెం ఓపికగా వెయిట్ చేయాలి. వెయిట్ చేయలేకపోతే దానికి ఎవరేం చేయలేరు. అది ఇంగా మన చేతుల్లోనే ఉంటుందండి. సో, ఇదన్నీ చిన్న చిన్న మిస్టేక్సే. వాళ్ళు ఏం అడిగితే అది ప్రాపర్‌గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వెయిట్ చేద్దాం. వెయిట్ లేకపోతే ఆబ్వియస్లీ మనం ఆల్టర్‌నేట్ కూడా చూసుకోవాలి. ఆల్టర్‌నేట్ అంటే ఇంకొక జాబ్ అప్లై చేసుకోవాలి. ఇంకొక ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యేదాకా టైం ఉంది కదా! నాకు ఇంకో ప్రాసెస్ చేసుకుంటా. ఇంకో ప్రాసెస్ చేసుకుంటా. ఏదో ప్రాసెస్ చేసుకుంటా ఉంటే కొంచెం ఏదొస్తే అదొస్తది. ఇప్పుడు చూడండి అలా ప్రాసెస్ చేయడం వల్ల ఒక పర్సన్‌కి 2 ఆఫర్ లెటర్ రిలీజ్ కాబోతున్నాయి. 2 కంపెనీస్‌లో ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ అయిపోయింది. ఈ 2 కంపెనీస్ వాళ్ళు ఇనిషియల్ డాక్యుమెంట్స్ అడిగారు. టాప్ ఎంఎన్‌సి కంపెనీ మళ్ళీ. ఒక కంపెనీకేమో 60,000 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకో కంపెనీ టాప్ కంపెనీ లాక్స్‌లో ఉన్నారు ఎంప్లాయీస్. ఐ డోంట్ వాంట్ మెన్షన్ కంపెనీస్ నేమ్, ఎందుకంటే కంపెనీస్ నేమ్ ఎందుకు మెన్షన్ చేయాలో మీకు కూడా తెలుసు. రైట్? సో, ఇది ఒకసారి చూసుకొని మన చిన్న చిన్న తప్పులు ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, ఒక ఆఫర్ లెటర్ రిలీజ్ అయినా కాకపోయినా మనం ఇంకొకటి ప్లాన్ చేసుకుంటూ ప్యారలల్‌గా ఒక ప్రాసెస్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఇచ్చాం. ఇంకొకటి చూసుకోవడం. ఇలా చూసుకుంటా ముందుకెళ్ళి సో, మన లైఫ్‌లో కెరియర్‌లో సక్సెస్ కావాలి. అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు ఏమడిగితే డాక్యుమెంట్స్ యాస్ ఇట్ ఈస్ అదే డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయడం నేర్చుకోండి. అది హైలైట్ పాయింట్‌గా పెట్టుకోండి. ఓకే. థాంక్ యూ. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all the rented courses. Thank you.